జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం అధికారులు నగరంలో ఒక్కరోజే 15,000 కూల్చివేతలు చేశారు. కూల్చివేతలకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ విశ్వజిత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక రోడ్ ఎంత వెడల్పు ఉండాలా, 60 ఫీట్లు ఉండాలా, 80 ఫీట్లు ఉండాలా, 100 ఫీట్లు ఉండాలని ముందే ఉంటుంది. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల కానివ్వండి, ఏదైనా కోర్టు కేసు వల్ల కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ అక్వైర్ చేయకుండా రోడ్ వైడనింగ్లో తీసుకోకుండా ఉంటే దాన్ని మనం అక్కడ దాకా కన్సిడర్ చేస్తాము అండ్ క్లియర్గా డిమార్కేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్రతి డ్రైవ్లోనే ముందు రోజే మనం చెప్తున్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి చేయబోతున్నాం అని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయంతో మార్కింగ్ కూడా ఇస్తున్నాం క్లియర్గా. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ కరెక్ట్గా లేదు అనిపించినా ఇమీడియట్గా వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. మేము వాళ్ళ ప్లాన్స్ వెరిఫై చేసేసి మార్కింగ్ కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఇంకా ఈ ఫుట్పాత్లో ఇంకా ఎన్ని ఆక్రమణలు ఉన్నాయనుకుంటున్నారు? ఇంకా కరెక్ట్గా ఎన్ని ఆక్రమణలు ఉన్నాయని చెప్పడం చాలా కష్టము. ఇప్పుడు ఒక డ్రైవ్ మేము మొదలుపెట్టినప్పుడు దాని ముందు రోజు రెక్కీ చేసుకుంటాము. ఈరోజు డ్రైవ్ తీసుకున్నట్టయితే మా రెక్కీలో మాకు అరౌండ్ 450 to 500 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేలింది. కానీ మీరు చూసుకున్నట్టయితే దాదాపు 700 ఎంక్రోచ్మెంట్స్ని ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. సో ఒక అంచనాకు రావడం అనేది చాలా కష్టము. బట్ రఫ్గా చెప్పాలంటే హైదరాబాద్లో దాదాపు 2 నుంచి 2.5 లక్షల మధ్యలో ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఉండొచ్చు అని మేము భావిస్తున్నాము. దాంట్లో 15,000 క్లియర్ చేయగలిగాము. ఇంకా ముందు ముందు కూడా చాలా పని ఉంది మాకు. చాలా సందర్భాల్లో సాయంత్రం టైంలో మొత్తం ఫుట్పాత్ మీదకి వస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ చూడొచ్చు. ఇప్పుడు కొన్ని టైంలలో ఈ స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, హాకర్స్ కానివ్వండి, అంటే తోపుడు బండ్ల వాళ్ళు, గంపలు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళ కోసము నేషనల్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్ పాలసీ అని ఒకటి ఉంటుంది. క్లియర్గా దాంట్లో 3 రకాల జోన్స్ డిమార్కేట్ చేయడం జరిగింది. రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్. రెడ్ జోన్ అంటే ఆల్ మెయిన్ రోడ్స్లో రెడ్ జోన్ని పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా ఆక్యుపై చేసుకొని రోడ్డుని కానివ్వండి, ఫుట్పాత్ కానివ్వండి వాళ్ళు అమ్మడానికి వీల్లేదు. యాంబర్ జోన్ అంటే మీరు చెప్పినట్టు సాయంత్రం పూట రావడము, ఒక గంట పెట్టుకొని వెళ్ళడము, లేదా వీక్లీ మార్కెట్స్ ఉంటాయి, సాటర్డే మార్కెట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ యాంబర్ జోన్లోకి వస్తాయి. గ్రీన్ జోన్ అనేవి మాత్రము గవర్నమెంట్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి క్లియర్గా డిమార్కేట్ చేసి వీటిని స్పెషల్గా ఈ స్ట్రీట్ వెండర్స్ కోసము వీళ్ళు ఇక్కడ ఎప్పుడు విక్రయించుకోవచ్చు, ఎప్పుడు దీన్ని వాడుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మన హైదరాబాద్ సిటీ అన్ని సిటీస్ కంటే చాలా ముందున్నాం. మనం ఇప్పటికే 1-2 గ్రీన్ జోన్స్ డిక్లేర్ చేయడం జరిగింది. మిగతా వర్క్లో కూడా యూసీడీ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే ముందుగా మేము పర్మనెంట్ అండ్ సెమీ పర్మనెంట్ అంటే టెంపరీ స్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ముందే చెప్పాం మేము చిరు వ్యాపారాల మీద, చిన్న వ్యాపారాల మీద మేము వాళ్ళని ఇబ్బంది పెట్టబోమని చెప్పి. దానికి అనుగుణంగానే వాళ్ళని ఇప్పుడు టచ్ చేయట్లేదు. కాకపోతే ఎక్కడెక్కడ వీలుందో వాళ్ళని కూడా రీలొకేట్ చేస్తున్నాం. మీరు ఎర్రగడ్డని ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఎర్రగడ్డలో మీరు చూసినట్టయితే ఇప్పుడు క్లియర్గా ఒక లైన్ గీసేసినట్టు వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకు కూడా జీవనోపాధి నష్టం కాకుండా చూసాం. హైదరాబాద్ సిటీకి ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ మెజర్స్ కోసం ఈరోజు డీజీ ఫైర్ సర్వీసెస్ అధ్యక్షతన ఒక మీటింగ్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ అండ్ ముందు వచ్చేది ఎండాకాలం కాబట్టి దీంట్లో ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఎలా సమర్థవంతంగా ట్యాకిల్ చేయాలి, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఫైర్ అండ్ పోలీస్ సమన్వయంతో ఎలా పనిచేయాలని మీటింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనం చేపట్టినటువంటి వర్క్ ఏదైతే ఉందో ముందే మనం చేపట్టాము మన డైరెక్టరేట్ తరఫు నుంచి పబ్స్ అండ్ బార్స్ అన్నిటికి కూడా ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ దీన్ని ముందుగానే మనము స్టార్ట్ చేసి వర్క్ చేయడం మీద మనకు మంచి అభినందనలు కూడా చెప్పడం జరిగింది డీజీ సార్ త్రూ. సో ఇదే విధంగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్గా ఏ విధంగా పనిచేయాలి, ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలి. ఇప్పుడు ఎగ్జిబిషన్కి సంబంధించిన ఇన్సిడెంట్ చూసినట్టయితే ఫైర్ అనేది ఒక సెకండ్స్లో, మినిట్స్లో స్ప్రెడ్ అయ్యి చాలా పెద్దగా అయ్యే ప్రమాదం ఉండే. మొత్తం నుమాయిష్ కూడా థ్రెట్ ఉండే. కానీ ఇమీడియట్గా మన డిఆర్ఎఫ్ టీమ్స్, ఫైర్ టీమ్స్ వెళ్ళడం వల్ల దాన్ని చుట్టుముట్టేసి ఒక 1 hour, 1.5 hour లోపలనే దాన్ని కంట్రోల్లోకి తేవడము, దాన్ని ఆర్పేయడం జరిగింది. దీనివల్ల ప్రాణ నష్టం అనేది జరగలేదు, ఆస్తి నష్టం జరిగినప్పటికీ. సో ఇదే విధంగా ఎలా ఎఫెక్టివ్లీ ట్యాకిల్ చేయాలి, మనము అందరం కలిసి ఎలా పనిచేయాలని దాని మీద ఒక మీటింగ్ జరిగింది. ఎనీథింగ్ ఎల్స్?